దేవుడు మహోన్నతుడు, సర్వశక్తుని నామము ఆయన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు తెలుపుకుంటూ కీర్తనల గ్రంథ ధ్యానాల కోసం మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. కీర్తనల 44వ కీర్తన మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. క్రిందటి వారంలో మనము ఎన్నో విషయాలు మాట్లాడాము. కానీ అదే భాగానికి సంబంధించి అంటే 9వ వచనం నుంచి 16వ వచనం వరకు ఆ భాగము మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ భాగం మనం ఇంకా కంప్లీట్ చేయలేదు. మాట్లాడుకోవాల్సిన విషయాలు ఇంకా ఉన్నవి. కాబట్టి మిగతా విషయాలు దేవుని చిత్తమైతే ఇప్పుడు మనము ఆ విషయాలు మాట్లాడుకుందాము. సో చిన్న ప్రార్థన చేసి మనము ముందుకు వెళ్దాం. కృపా సత్య సంపన్నుడు అయిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధత గల దేవా, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. తండ్రి, మేము మీ వాక్యము చదువుతుండగా తండ్రి, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములుగా ఉండునట్లు నన్ను మీ బోరగా వాడుకొనమని, మీ నోటి మాటగా నన్ను వాడుకొనమని మేము వాక్యము ధ్యానిస్తుండగా ప్రభువా తండ్రి, మీ నామము మహిమపరచబడాలనే ఉద్దేశముతో మేమందరము ఒకే తాత్పర్యము కలిగి ఉంటుండగా మీరే మమ్మల్ని నడిపించండి. వినగలిగే చెవులు, చూడగలిగే కనులు, మా మనోనేత్రములు తెరవమని మీకు ప్రార్థన చేసుకుంటూ యేసు ప్రభు ప్రశస్త నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. 9వ వచనం నుంచి 16వ వచనం వరకు మనము దానిని ఎలా చదవాలో కూడా మనము తెలుసుకున్నాం. కేవలం ఆ వచనాలు ఒకసారి మొదటగా చదివినా ఈ వచనాలను మనము ఎలా చదవాలి అని అంటే మనం ఒక కంపారిటివ్ మోడ్లో చదవాలి. ఈ మొదటి నుంచి 8 వచనాలు ఏవైతే ఉన్నాయో ఆ 8 వచనాలను ఈ 9 నుండి 16 వచనాలలో క్వశ్చన్స్ వేసుకుంటూ మనం చదవాలి. అవి రైట్. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాం. మా పితరులు దానిని మాకు వివరించిరి. అయితే నెక్స్ట్ వచనం ఏమంటుందంటే, నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. మరి ఇక్కడ 9వ వచనానికి వస్తే, అయితే ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడితివి. అక్కడ నీ భుజబలముతో నీ భుజబలము చేత మరి అన్యజనులను వెళ్ళగొట్టావు. ఇక్కడనేమో మమ్మల్ని వెళ్ళగొడుతున్నావేంటి? అక్కడ నీ భుజబలంతో మా పితరులను నాటితే ఇక్కడ మమ్మల్ని విడిచిపెట్టావేంటి? మమ్మల్ని విడిచిపెట్టావు నీవు మమ్మల్ని విడనాడితివి. తర్వాత మరి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపచేసితివి. జనములను ఎవరిని ఈ జనం నిర్మూలించిన జనం ఎవరు? కనాను దేశంలో ఉన్న అన్య దేవతలను పూజించిన వాళ్ళనందరినీ నిర్మూలించితివి. వారిని నిర్మూలము చేసి, అంటే జనములను నిర్మూలము చేసి మా పితరులను వ్యాపింపచేసితివి. కానీ ఇక్కడేమంటున్నాడు? నీవు మమ్మను అవమానపరచి ఉన్నావు, అన్యజనులలో మమ్మను చెదరగొట్టి ఉన్నావు. ఎక్కడుంది? కింద ఉంది. అన్యజనులలో మమ్మను 14వ వచనంలో అన్యజనులలో మమ్మల్ని సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. చెదరగొట్టి అని ఎక్కడుంది? మమ్మను చెదరగొట్టి ఉన్నావు అని కూడా 11వ వచనం 11లో చివరి భాగం, అన్యజనులలోనికి మమ్మను చెదరగొట్టి ఉన్నావు. అక్కడేమో కనాను దేశంలోను చెదరగొడితే ఇక్కడ విశ్వాసులమైన మమ్మను నువ్వు చెదరగొడుతున్నావు, విడిచిపెడుతున్నావు. తర్వాత ఇంకేంటి? మన అవమానపరుస్తూ ఉన్నావు మమ్మల్ని. తర్వాత నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగచేసిన. ఎవరికి? మా పితరులకు విజయము కలుగచేస్తే ఇక్కడ మా సేనలతో నువ్వు రాలేదు, మా సేనలతో కూడా నీవు బయలుదేరకై ఉన్నావు. తర్వాత శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారిపోజేయుచున్నావు. మమ్మల్ని వెనుకకు పారిపోజేయుచున్నావు. తర్వాత ఇంకా ఎలా చదవాలి? మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే. అయితే ఇక్కడ మా శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మల్ని వెనుకకు పారిపోజేయుచున్నావు. ఇదే వచనం వస్తుంది. తర్వాత నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. రైట్. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. 5వ వచనం. దానికి ఏంటి? మమ్మను ద్వేషించువారు ఇష్టము వచ్చినట్లు మమ్మల్ని దోచుకొనుచున్నారు. దిస్ ఇస్ హౌ ద కంపారిటివ్ స్టడీ వీ షుడ్ హ్యావ్.
తర్వాత నీ నామము వలననే మా మీదికి లేచువారిని మేము త్రొక్కివేయుదుము, మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు, మా చుట్టూ ఉన్నవారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. తర్వాత మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. మరి ఇక్కడ మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే అయితే, ఇక్కడికి వచ్చేసరికి నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను, సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది. అక్కడనేమో శత్రువులను సిగ్గుపరిస్తే ఇక్కడ సిగ్గు నా ముఖము కమ్మి ఉన్నది. దేవా నీవే నా రాజువు. మరి ఇక్కడ ఈ సెక్షన్కి రెండవ భాగంకి వచ్చేసరికి అధికమైన వెల చెప్పకయే, ధన ప్రాప్తి లేకయే, నీవే నీ ప్రజలను, మేము నీ రాజని మేము నమ్ముకుంటే నువ్వేం చేస్తున్నావు? మీరు నీ ప్రజలని అమ్మి ఉన్నావు. భోజన పదార్థంగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు. అక్కడ అలా వాళ్ళను కాపాడిన దేవా, మరి ఇక్కడ మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నావు? వై అనేది క్వశ్చన్. అందరికి, ప్రతి ఒక్కరికి వై. చిన్న పిల్లలు కూడా వై అనే క్వశ్చన్ ఎట్లా వేస్తారు? మనం వాళ్ళకి చెప్పేటప్పుడు ఆదాము తప్పు చేస్తాడు అని తెలిసినా కూడా ఆ చెట్టు అక్కడ దేవుడు ఎందుకు నాటాడు అని పిల్లలు మన కామన్గా అడిగే ప్రశ్న వై. తప్పు చేస్తాడని తెలిసి కూడా వై అనే సీక్రెట్ థింగ్స్ బిలాంగ్స్ టు గాడ్, బట్ ద థింగ్స్ విచ్ ఆర్ రివీల్డ్ unto us, they belong to us. Deuteronomy 29:29. Secret things belong to God. There are, in every doctrine there is a mystery. You take a doctrine like a mystery. The doctrine of Trinity, you already have a mystery over that. Nobody can understand what is Trinity. Just because the Bible says, we believe it. బైబుల్ చెబుతుంది కాబట్టి నాకు అండర్స్టాండ్ అయ్యింది అనేవాళ్ళు ఏది సాలిడ్ స్టేట్ ఐస్ ఏమో నీళ్ళ లెక్క అవుతుంది, నీళ్ళు వేపర్ లెక్క అవుతుంది అనేది, దట్ ఇస్ ఆల్ రాంగ్ interpretations. Those are not correct interpretations. In fact, that is not an example for Trinity also. ముగ్గురు వ్యక్తులుగా అని మనం ట్రినిటీలోకి వెళ్ళట్లేదు. యూ టేక్ ద డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ, దెర్ ఇస్ అ మిస్టరీ ఇన్వాల్వ్డ్. యూ టేక్ ద డాక్ట్రిన్ ఆఫ్ సావరెనిటీ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, దెర్ ఇస్ అ nobody knows where is the ending line, where is the meeting line, where nobody knows where the rubber meets the road. You take the sovereignty, you take sanctification. Who is working in you? Whether God or you. Who is repenting? God or you? You have to repent, not God. But who grants the repentance? God. God grants you the repentance. It is you who have to repent. So who lives my Christian life? God or me? There is always a confusion. I mean, it's not confusion. There is always a mystery. That is why we say it is a mystery of godliness. The mystery of godliness. శరీరధారిగా, దేవుడు శరీరధారిగా. సెకండ్ అబౌట్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్, రైట్? ఫస్ట్ తిమోతి. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన ససరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. సశరీరుడై భూమి. ఇదంతా ఏమంటున్నాడంటే దైవభక్తి యొక్క మర్మము అని అంటున్నాడు. ఖచ్చితంగా మర్మం అనేది ఉంటుంది ప్రతి దాంట్లో. యూ జస్ట్ హ్యావ్ ఎ స్టార్టింగ్ పాయింట్. నడుస్తూ అర్థం చేసుకున్న కొలది ఇంకా వెళుతుంటే ఏమవుతుందంటే దెర్ ఇస్ అ పాయింట్ వేర్ ఇంతకంటే ఇంకా నాకు తెలియదు. ఆ తెలియని దాంట్లోకి నువ్వు వెళ్ళి నాకు కావాలి, నేను తెలుసుకుంటానంటే దేవుడు నిన్ను శిక్షిస్తాడు. అది దేవునికి నచ్చని పని నువ్వు చేస్తున్నావు. దేవునికి నచ్చని పని, తెలియని వాటిల్లోకి మనము తొంగి చూడకూడదు. వై అనేది క్వశ్చన్ మార్క్. ఇక్కడ 44లో కూడా వై అనేది, Psalm 44లో వై అనేది ఎక్కడ వస్తుంది? వై అనేది 24th. వై డు యూ హైడ్ యువర్ ఫేస్? 24th వర్స్. నీ ముఖమును నీవు ఏల మరుగుపరిచి ఉన్నావు, మా బాధను మాకు కలుగు హింసను నీవేల మరిచి ఉన్నావు, నువ్వేల మరుగుపరిచి ఉన్నావు అని అన్నప్పుడు, మరి హేబేలును చంపినప్పుడు ఎవరు చంపారు హేబేల్ని? అందరూ వినాలి, అందరూ అటెంటివ్గా ఉండి ప్రతి వాక్యమును కింద పడకుండా మనము అందరము చాలా సీరియస్గా వినాలి. ఎందుకంటే ఇది బలపరుస్తుంది, వాక్యము మనల్ని బలపరుస్తుంది, కృంగిపోయే దశలో ఉన్న వారిని బలపరుస్తుంది. హేబేలును చంపినప్పుడు
ఎవరు చంపారు? హేబేలు కయీను చంపాడు. కయీనును హేబేలును చంపినప్పుడు దేవుడు అడ్డం రాలేదే? అడ్డం రావచ్చు కదా, అడ్డం ఎందుకు రాలేదు? అయ్యి హేబేలు నేను కాపాడుతా, నేను నిన్ను విడవను ఎడబాయను అన్న దేవుడు హేబేలును కయీను చంపుతున్నప్పుడు అడ్డం ఎందుకు రాలే? అప్పుడు హేబేలును కయీను ఎలా ద్వేషించాడు కదా, ఆయన ఇచ్చిన అన్నిటినీ ద్వేషించాడు. అన్ని ఒక విధమైన స్కార్ను, ఒక విధమైన జెలసీ అంటావా, ఒక విధమైన ద్వేషం అంటావా, అదంతా హేబేలు ఆ ద్వేషాన్ని అంతా తీసుకున్నాడు. తర్వాత బైబిల్ ఏమంటది? హేబేలు ఏమైనా కీర్తనలు 44లో ప్రార్థన చేసినట్టు హేబేలు ఏమైనా ప్రార్థన చేశాడా? దేవా నువ్వు లెమ్ము, నాకు సహాయానికి రమ్ము, నువ్వు ఎందుకు మరుగుపరుచుకొని ఉన్నావు అని హేబేలు ఏమైనా ప్రార్థన చేశాడా? దేవుడు ప్రార్థన చేయలేదే. కానీ దేవునికి వెళ్ళిందా? హేబేలు చనిపోతే ఎలా వెళ్ళింది? హేబేలు యొక్క రక్తము మాట్లాడింది. హేబేలు అంటే నువ్వు మనసు, నీ పెదవులు విప్పి నువ్వు మాట్లాడకున్నా నీ లోపట ఉన్న ఈ మూలుగులు, నువ్వు వచింపశక్యము కాని మూలుగులతో నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు వింటాడు. హేబేలుకు బాధ లేదా? కయీను చంపినప్పుడు ఆ బాధ ఉంది. కానీ హేబేలు యొక్క రక్తము దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏమన్నాడు? అప్పుడు దేవుడు వెంటనే వచ్చి కయీనును శిక్షించడానికి దేవుడు జోక్యం చేసుకున్నాడు. సో ఇక్కడ మాట్లాడుతున్నదల్లా దేవుడు జోక్యం చేసుకుంటాడు. పర్సివియరెన్స్ ఆఫ్ సెయింట్స్లో మనం ఇదే చెప్పాము. దేవుడు జోక్యం చేసుకోకపోతే విశ్వాసి జీవితము ఇట్లాగే కీర్తనలు 44లో ఏ శ్రమల గుండా అయితే వెళ్తామో అట్లాగే ఉంటుంది. హేబేలు చనిపోయినప్పుడు మరి హేబేలు యొక్క రక్తము దేవునికి మొరపెడితే హెబ్రీలో రాసినది ఇంకేమైనా ఉందా? హెబ్రీలో హేబేలు రక్తం గురించి, ప్రోక్షింపబడిన రక్తం గురించి ఏమైనా మాట్లాడిందా? ప్రోక్షింపబడిన క్రీస్తు రక్తము హేబేలు రక్తము కంటే శ్రేష్టమైన మాటలు పలికింది కదా. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24 వచనము చదువుతారా? హెబ్రీలకు రాసిన పత్రిక, నేను ఇక్కడ మైక్ పట్టుకున్నాను కాబట్టి మీరు చదివి నాకు సహాయం చేయాలి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము అంటే ఏంటి? క్రీస్తు రక్తము ప్రోక్షించబడింది. దాని ద్వారా ఆ క్రీస్తు రక్తము హేబేలు రక్తము కంటే శ్రేష్టమైనది. ఎందుకంటే హేబేలును కయీను ఎలాగైతే చంపేశాడో, నెక్స్ట్ ఇక్కడ ప్రోక్షించబడిన రక్తము ఎవరిది? క్రీస్తును కూడా. హేబేలు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? శిలువ మీద చనిపోయిన క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు. కయీను దేనికి సాదృశ్యంగా ఉన్నారు? హోసన్నా హోసన్నా నీకు జయము జయము అని పలికిన వాళ్ళే నెక్స్ట్ తెల్లవారే సిలువ వేయుడి అన్న వాళ్ళు కయీనుకి సంబంధించిన వాళ్ళందరూ కూడా క్రీస్తును చంపి ఉన్నారు. హేబేలును కయీను చంపినట్టుగా ఇక్కడ ఎవరో అన్యులు కూడా కాదు, క్రీస్తును ఎవరు చంపారు? చర్చిలో పెద్దలుగా క్రైస్తవులుగా చలామణి అవుతున్న పెద్దలు, పరిసయ్యులు, శాన్హెడ్రిన్, వీళ్ళందరూ కలిపి క్రీస్తును చంపివేశారు. క్రీస్తును చంపివేసినప్పుడు క్రీస్తు యొక్క మొర ఏమిటి? వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు అనేది వీళ్ళను క్షమించడం. క్రీస్తు యొక్క మొర, హేబేలు రక్తము ఏ విధంగా మొరపెట్టింది? క్రీస్తు యొక్క రక్తము, క్రీస్తు యొక్క శ్రేష్టమైన రక్తము, శ్రేష్టమైన మాటలు ఏ విధంగా క్రీస్తు దేవునికి మొరపెట్టింది? చెప్పండి సిస్టర్. దేవా నా చేయి ఎందుకు విడనాడితివి? ఇక్కడ కీర్తన 44లో కూడా నీవు మమ్మల్ని విడిచిపెట్టి ఉన్నావెందుకు?
కదా. కీర్తన 44 ఎక్కడ 9వ వచనంలో, నీవు మమ్మను విడనాడి నీవు మమ్మను విడనాడి అవమానపరచి ఉన్నావు కదా. క్రీస్తు శిలువ మీద, నా దేవా నా దేవా నా చేయి ఏల విడిచి, ఏలి ఏలి లామా సబక్తని, ఏలి ఏలి లామా సబక్తని, నా దేవా నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచి. అప్పుడు క్రీస్తుకు దేవుడు సహాయం రాలేదే, ఏబేలుకు వెంటనే సహాయం రాలేదే. క్రీస్తు శిలువ మీద ఉండి ఏ అకారణంగా చనిపోయి, ఏ పాపము చేయనివాడు, పాపరహితుడైన క్రీస్తు, పాప సహితులమైన మన కోసము చనిపోయిన క్రీస్తు మొరబెట్టిన రాలేదే. ఇక్కడ 44లో కూడా క్రీస్తు ఏ విధంగా పాపరహితుడై ఉన్నాడో మరి అట్లాగే, కానీ వీళ్ళు ఇక్కడ 44లో పాపరహితులు అని మనం చెప్పట్లేదు. కానీ మరి 17వ వచనంలో, ఇదంతయు మా మీదకి వచ్చినాడు, మేము నిన్ను మరువలేదు అని అంటున్నాడు, మీ నిబంధన మీరలేదు అని అక్కడ చెప్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళు పాపంలో లేరు అన్న విషయము ఇక్కడ ప్రస్ఫుటంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఓకే, మరి అలాగే అబ్రహాము విషయం చూస్తే అబ్రహాముకు వచ్చిన పెద్ద భీకరమైన శ్రమ ఏమిటి? ఇస్సాకును దేవుడు అడిగాడు. ఇస్సాకును దేవుడు అడిగిన తర్వాత ఏమీ మాట్లాడలే అబ్రహాముతోటి కదా, ఏమీ మాట్లాడలే. ఒకవేళ ఏమి జోక్యం చేసుకున్నాడా? ఇస్సాకును తీసుకొని మరి బలి ఏది అని అంటే ఇస్సాకు అడుగుతాడు. బలి ఏది అని ఇస్సాకు అడిగినప్పుడు ఆ మోపు నీ తల మీద ఆయన తల మీద పెట్టి తీసుకెళ్తాడు. ఎంత దారుణమైన సన్నివేశము. అయినా కానీ దేవుడు సైలెంట్గా ఉంటాడే. దేవుడు అక్కడ ఏమీ జరుగుతున్నదంతా తీక్షణంగా దేవుడు చూస్తూ ఉన్నాడు. కానీ విశ్వాసకి ఏమవుతుందంటే, దేవుడు నిద్రపోతున్నాడా, దేవుడు ఇంకా నా పక్షాన రావట్లేదేంటి, దేవుడు ఇంకా నాతో మాట్లాడట్లేదేంటి, దేవుడు నిద్రపోతున్నాడా అన్నట్టుగా అక్కడ శ్రమలో ఉన్న విశ్వాసికి అట్లా అనిపిస్తుంది. కానీ దేవుడు జోక్యం చేసుకుంటాడా? ఎక్కడ చేసుకున్నాడు? అబ్రహాం విషయంలో కత్తి తీసినప్పుడు కదా. ఆ వచనము ఎక్కడ ఉంది? దేవుడు కత్తి, ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనం చదవండి. అబ్రహాము కత్తి తీసి చంపేదాకా అప్పుడు అబ్రహాము తన ఆదికాండము 22:10. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేమియూ చేయకము, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడువని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఆమేన్. దేవుని నామము మహిమపరచబడును గాక. ఈ వాక్యం చదువుతా ఉన్నప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడే. దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుడు ప్రేమ కలిగిన వాడు జోక్యం చేసుకున్నాడు. తన పిల్లలని ఎప్పుడు విడువడు ఎడబాయడు అన్న వాగ్దానంని ఎప్పటికైనా దేవుడు నిలబెట్టుకున్నాడు. నువ్వు ప్రజెంట్ డిస్ట్రెస్లో దేవుడు నన్ను విడిచాడు అని నువ్వు అంటావు, నేను అంటానేమో, కానీ దేవుడు యాక్చువల్గా ఎప్పుడు కూడా విడువడు. అబ్రహామును విడిచినట్టుగా నన్ను విడిచిపెట్టాడేమో దేవుడు, నాకు ఇస్కరేణువుల వలె సంతానము నాకు దేవుడు అనుగ్రహిస్తాడని వాగ్దానం చేసిన దేవుడు ఇప్పుడు నా ఒక్కగానొక్క కొడుకును అడుగుతాడా అని దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అన్న బాధలో కృంగిపోయి ఉంటాడు డెఫినెట్గా. ఏ తండ్రికి ఉండదండి బాధ, ఏ తండ్రికి ఉండదు పిల్లల విషయంలో. పిల్లలకి ఏమైనా అయిందంటే విషయంలో పిల్లలకు కలిగే బాధ మాకు కలిగితే బాగుండు అన్న ప్రతి తండ్రికి కూడా బాధ ఉంటుంది. అటువంటి బాధలో మరి దేవుడు జోక్యం కొంతవరకు తీక్షణంగా చూసి తర్వాత ఒక పాయింట్లో జోక్యం చేసుకుంటాడు కదా. మరి మిగతా విషయాలు చూద్దాం. ఇంకా దేవుడు మరి యోసేపు విషయంలో ఏమైంది? యోసేపు విషయంలో ఏమైంది? నీళ్లు లేని గుంటలో ఎవరు తోసేశారు?
వాళ్ళ అన్నదమ్ములే తోసేశారు. అన్నదమ్ములు తోసేసి ఎట్లా వాళ్ళు యోసేపుని ఎన్ని మాటలు అన్నారు, ఆ మాటలన్నీ మనం ఇక్కడ రిలేట్ చేయొచ్చా? ఎట్లా ఏంటి? మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మను, యోసేపును వారు నిందాస్పదముగా చేసి ఉన్నారు. చదవచ్చా అట్లా? రైట్. వారు యోసేపును నిందాస్పదముగా చేసి ఉన్నారు. యోసేపు చుట్టూ ఉన్న వారి దృష్టికి అపహాస్యముగాను ఎగతాళికి కారణముగాను యోసేపును ఉంచి ఉన్నాడు. అవునా కదా? యోసేపును ఉంచి ఉన్నాడు. ఎగతాళికి కారణంగా యోసేపును ఉంచి ఉన్నాడు. అన్యజనులలో యోసేపును మరి అది మమ్మను సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను యోసేపును ఉంచి ఉన్నాడు. అక్కడ యోసేపు విషయంలో అక్కడ మరి ఆ గుంటలో పడేయకముందే దేవుడు రావచ్చు కదా. గుంటలో పడేయకముందే దేవుడు రావచ్చు కదా, వచ్చి కాపాడవచ్చు కదా. ఈ రోజులో మా సినిమాలు తీస్తే అట్లాగే తీసేస్తారు. కోట్లకు వచ్చేస్తాయి డబ్బులు. అట్లా ఇట్లా గుంటలో పడవేస్తూ ఉంటారు. అప్పుడే హీరో వచ్చేసి టక్న గుంటలో పడేయకుండా మొత్తం అప్పుడే తీసేసుకుంటారు. అది దట్ ఈస్ ద కార్నల్ మైండ్, థింకింగ్ ఆఫ్ ద కార్నల్ మైండ్, ఎగ్జాల్టింగ్ ద ప్రైడ్ ఆఫ్ మ్యాన్. బట్ గాడ్ allows it so that my heart will be broken. నాకు నువ్వు అన్నీ తీసుకురా, ఇంకా నా కళ్ళ ముందు దేవుడు తప్పితే నాకు ఇంకా ఏది అవసరం లేదు అని అంటాడు. నువ్వు నాకు ఎన్ని కోట్ల డబ్బులు ఇవ్వు, నాకు బంగారం ఇవ్వు, నాకు అవన్నీ నాకు కావాల్సింది నాకు దేవుడే కావాలి. వేరే వాటన్నిటి మీద నువ్వు చేదైపోతావమ్మా, వేరే వాటన్నిటి మీద చేదైపోతావు. లేకపోతే ఎవరైనా ఏదైనా విషయం చెప్తే కొంచెం సంతోషపడతావు, అవునా ఓకే కంగ్రాచులేషన్స్, మళ్ళీ పక్కకు వచ్చేస్తావు. దేవా నాకు నువ్వు కావాల్సింది, నాకు నీ సహాయము, నీ భుజబలము నాకు కావాలి. అది వచ్చేదాకా నేను విడువను అని ఎవరు ప్రార్థన చేశారు? అది వచ్చేదాకా నేను నిన్ను విడువను అని ఎవరన్నారు? యాకోబు except thou bless me I will not let thee go. Except thou bless me I will not let thee go. యాకోబు అన్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదించేదాకా నేను నిన్ను విడువను అని అన్నాడు. ఇంకెవరైనా అన్నారా? ఒక విధవరాలు వచ్చి తలుపు కొడతా ఉంటుంది. ఈ విసుకుపోయి ఉన్న రాజు ఏంటి రాజా లేకపోతే ఇంకేదైనా ఒక పెద్ద మనిషి హోదాలో ఉన్న వ్యక్తి ఏమనుకుంటాడు? అబ్బాబ్బా రోజు ఈమె విసిగిస్తుంది, ఏదో చెప్పేస్తే ఈమె నస నేను వదులుకోవచ్చు అని ప్రతిరోజు రాత్రి వచ్చి తలుపు తడతా ఉంటే ఆన్సర్ చెప్పేదాకా ఈ తలుపు తట్టే సమయంలో ఇంకెవరో వచ్చి అన్నా నాకు జాబ్ వచ్చింది, అన్నా నాకు పెళ్ళయింది, లేకపోతే అన్నా నాకు ఇదైంది అదైంది అంటే అవన్నీ చిన్నగా అవపడతాయి. ఓకే అయిందా, ఓకే కంటిన్యూ. నాకు కావాల్సిన బ్రేక్ త్రూ విక్టరీ ఇంకా రాలేదు. నాకు కావాల్సిన బ్రేక్ త్రూ విక్టరీ ఏంటి? నేను పోగొట్టుకున్న డబ్బు కాదు, నేను ఏదైతే పోగొట్టుకున్నానో నాకు దొరికితే కాదు, దేవుని చిత్తంలో జరగాల్సింది ఏదో జరిగితే, దేవుని చిత్తం. గుంటలో పైకి రావడం అనేది బ్రేక్ త్రూ విక్టరీ అనేది అక్కడ కాదు. గుంటలో పైకి వచ్చినాక ఎక్కడికి వెళ్తాడు? ఐగుప్తులోకి కదా వెళ్ళేది. ఐగుప్తులోకి వెళ్తాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు నువ్వు డైరెక్టర్గా, నువ్వు కొరియోగ్రఫర్గా, నువ్వు డైరెక్టర్గా ఉంటే ఐగుప్తుకి ఎందుకు తీసుకుపోతాడు? ఐగుప్తుకు దేవుడికి నచ్చదు కదా, నువ్వు ఇజ్రాయిల్కి తీసుకురావాలి కదా అని నీ డైరెక్షన్ వేరే ఉంటుంది. కానీ దేవుడు ఏం చేస్తాడు? తీసుకెళ్ళి ఐగుప్తులో వేసి, ఐగుప్తులో రాజుగా చేసి, ఈ సామెతకు హేతువుగా నిందాస్పదము ఎవరైతే చేశారో వాళ్ళనే అక్కడికి వచ్చేసి యోసేపు దగ్గరికి పంపిస్తాడు దేవుడు. ఎంత సార్వభౌముడు! అందుకే మన ఆలోచనలు ఆయన ఆలోచనలు, మన ఆలోచనలు వేరు. ఆయన ఉద్దేశములు, మన ఉద్దేశములు వేరు. పేతురు కూడా అదే, నువ్వు అభ్యంతరకరమైన మన మాటలే మాట్లాడుతున్నావు పేతురు. నువ్వు ఎప్పటికీ కూడా మనుషుల పక్షాననే, మనుషులు ఆలోచించినట్టుగా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు, కానీ దేవుడు ఆలోచించినట్టుగా ఆలోచించట్లేదు నువ్వు అని ఏమంటాడు? సాతానా వెనక్కి వెళ్ళు, సీమోను అంటాడు. అప్పుడు పేతురు అన్నాడు,
వెనక్కి వెళ్ళు అని అంటాడు. మరి ఈ యోసేపు విషయంలో ఆదికాండ 37వ అధ్యాయము 21 అక్కడ ఏమని చెప్తాడు? అక్కడ యోసేపుకి అన్నదమ్ములందరూ కూడా మరి ద్వేషిస్తూ ఉంటే ఒక్కడు మాత్రం ఒక మాట అంటారు. ఏమని? రూబేను, అయ్యయ్యో ఏం చేయొద్దు, చంపివేయొద్దు, కానీ గుంటలో పడేయండి, శిక్షించండి, కానీ చంపివేయొద్దు అని. రూబేను తోటి ఎవరు మాట్లాడిస్తారు అట్లా? దేవుడు జోక్యం చేసుకుంటే కదా. నీకు అన్నీ యాదృచ్ఛికంగానే కనపడతాయే. మనకన్నీ యాదృచ్ఛికంగా జరిగిన, దేవుడు లేనట్టుగా నాకు దాహం వేస్తుంది, నీళ్ళు తాగాను, అంతా నేను చూస్తున్నా, దేవుడే లేడు అన్నట్టుగా నీకు కనపడుతుందేమో. కానీ యాదృచ్ఛికంగా నీకు కనపడ్డా అక్కడ నా తండ్రి చిత్తము లేనిది ఏమిటి? కంప్లీట్ ద సెంటెన్స్. నా తండ్రి చిత్తము లేనిది ఒక వెంట్రుక కూడా కిందికి పడదు అనని మరి మనం వాక్యము చదువుకోలే. నా తండ్రి చిత్తము లేనిది ఒక వెంట్రుక కూడా కిందికి పడనిది. యోసేపు గుంటలో ఎట్లా పడతాడు? నీకు ఉన్న ఆస్తి, నీకున్నంత డబ్బు అంతా ఎట్లా పోతుంది? 37వ అధ్యాయము 21 నుంచి 27 వరకు చదివితే మరి అక్కడ రూబేను చూస్తాము. ఇతని ప్రాణాన్ని తీయకూడదు, మరి నీళ్లు లేని గుంటలో పడవేశారు. తర్వాత 27వ వచనం చదవండి. 27వ వచనం, ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మివేయుదుము రండి. ఎవరు ఏమి చేస్తున్నారు ఇక్కడ? తన సహోదరులు మాట్లాడుకుంటున్నారు. అమ్మివేయుదుము రండి అంటే మన సహోదరుడు మన రక్త సంబంధి కాదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. మిజ్యానీలైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపుని పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. గుర్తొస్తుందా ఏమైనా? అమ్మివేసిరి ఊకే అంటుంటే ఇట్లా మీకు గుర్తొస్తుందేమో. కీర్తనలు 44వ అధ్యాయము 12వ వచనము, అధికమైన వెల చెప్పకయే, ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు కదా. నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు. చూడు, నీవే అని మొదటి 8 వచనాలన్నిట్లో పాజిటివ్గా, దేవా నీవే నీ భుజబలము చేత నీవు వారిని కటాక్షించితివి, నీ బాహువు, నీ ముఖకాంతి, నీ దక్షిణ హస్తమే, నీవే నా రాజువు, నీ వలన మా విరోధులను, నీ నామము వలనే మా మీదకు లేచి వారిని అని. తర్వాత మా శత్రువుల నుండి మమ్మల్ని రక్షించేవాడివి నీవే. తర్వాత మమ్మల్ని ద్వేషించి వారిని సిగ్గుపరిచేవాడువు నీవే. ఈ నీవే. అందుకే కీర్తనలు 44లో నీవే అనేది చాలా ముఖ్యమైన పదము. కేవలము సహాయం చేయడంలోనే కాదు, శ్రమలను అసైన్ చేయడంలో, దేవుడు మనకు శ్రమలను ఇవ్వటంలో కూడా నీవే. 9వ వచనం నుంచి కూడా చూడండి. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనార్చి ఉన్నావు, మా సేనలతో కూడా నీవు బయలుదేరకై ఉన్నావు, శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మల్ని వెనుకొచ్చున్నావు. తర్వాత భోజన పదార్థంగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు, అన్ని జనులలోనికి మమ్మల్ని చెదరగొట్టి ఉన్నావు, అధికమైన వేళ చెప్పకయే, ధన ప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు. అన్నిట్లో నీవే. కష్టాలలో అయినా, సుఖములలోనైనా, కలిమిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా దేవుని దగ్గర నుంచి వస్తుంది అని నమ్ముతున్నావా? దేవుని దగ్గర నుంచి శ్రమలు కూడా దేవుని దగ్గర నుంచి వస్తాయి అని మనము నమ్మాలి. అంతా నీవే. సార్వభౌమత్వం అనేది ఇక్కడ కనబడట్లేదా మీకు? దేవుని యొక్క సార్వభౌమత్వము. కాబట్టి ఆ నీవే అన్న పదము చాలా ముఖ్యమైన పదము. తర్వాత మరి ఇంకా ప్రార్థన విని దేవుడు రెస్పాండ్ అయిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. సంసోన్ విషయంలో చివరగా, దేవా ఇప్పటిదాకా నువ్వు నాకు చేసావు. సేమ్ కీర్తనలు 44లో కూడా ఇప్పటిదాకా నువ్వు మాకు చేసావు, మా పితరులకు నువ్వు చేసావు, మొన్నటిదాకా మాకు చేసావు. సంసోను కూడా నాకు ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాలు నువ్వు నాకు సహాయం చేశావు. అప్పుడు ఏమంటాడు? ఈ ఒక్కసారికి నాకు సహాయం చేయి అని అన్నప్పుడు దేవుడు సహాయం చేశాడా లేదా?
కానీ కీర్తన 44లో వీళ్ళకి ఎందుకు చేయట్లేదు? ఎందుకు చేయట్లేదు? అది కదా క్వశ్చన్. ఎందుకున్న మరుగుపరిచినో? అక్కడ సంసోనుకు సహాయం చేసిన దేవా ఇక్కడ మాకెందుకు సహాయం చేయట్లేదు? యోసేపుకు సహాయం చేసిన దేవా ఇక్కడ మాకెందుకు సహాయం చేయట్లేదు? మాకు చెయ్యొచ్చు కదా, మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా. సంసోను అక్కడ వ్యక్తిగతంగా పాపము చేశాడు, తన సొంత భార్య మాట విని పాపం చేశాడు. కానీ మేము ఉండట్లేదే, మేము బాగానే ఉన్నాం కదా, మీ నిబంధన మీరలేదు కదా, మీ త్రోవలు మిమ్మల్ని మర్చిపోలేదు కదా, మేము అన్య దేవతలను పూజించలేదు కదా. అక్కడ ఆ డ్యూటరానమీ ద్వితీయోపదేశకాండము 28లో చెప్పిన ఆశీర్వచనములు శాపవచనములలో చూస్తే నీ మాట వినని వాళ్ళకే ఈ శాపాలన్నీ వస్తాయి, కానీ మేము మీ మాట విన్నా కూడా అవే శాపాలు మాకు వస్తున్నాయి. ఎందుకు ఇలా మమ్మల్ని చేస్తూ ఉన్నావు అని వాళ్ళు చేదై అన్న మాటలు కావు, దిగ్భ్రాంతిలో బాధతో అన్న మాటలు. ఈరోజు దేవుని స్వరము వింటే నీ హృదయాన్ని కఠినపరచుకోకు అని చెప్తుంది బైబిల్. ఇక్కడ వీళ్ళు కఠినపరచుకోకుండా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ దగ్గర ఏ ఒక పాపములో కొనసాగింపబడట్లేదు. వీళ్ళు పాపంలో లేరు వీళ్ళు. సో ఇప్పుడు ఏ విషయం మాట్లాడుతూ ఉన్నాం మనము? ఇష్మాయేలు ఇంకోటి, ఆ గుంటలో నుండి యేసును పైకి తీసి, ఎవరు పైకి తీసి? 28వ వచనంలో మిద్యానీయులైన వర్తకులు, అక్కడ ఏమనుంది? ఆ మీదుగా. ఆ వచనం చూసారా? ఆ మీదుగా అంటే ఆ మీదుగా వెళ్ళుచుండగా. ఏ మీదుగా? ఆ మీదుగా అంటే యోసేపు ఏ గుంటలో అయితే పడ్డాడో దానికి దగ్గరగా ఆ మీదుగా వెళతా ఉన్నాడు. అది వాళ్ళను మిద్యానీయులను ఎవరు తీసుకొచ్చారు? ఈ రూబెనుతో పలికించి ఎవరు పలికించారు? మిద్యానీయులను ఆ మీదుగానే ఎందుకు వచ్చారు? ఇంకా వేరే దారిలో, యోసేపు కనబడని దారిలో వాళ్ళను వెళ్ళనియొచ్చు కదా. ఆ మీదుగా ఎందుకు వెళ్ళనిచ్చాడు దేవుడు? సమరయ స్త్రీ కోసము ఆ మార్గము గుండానే దేవుడు ఎందుకు రావాలి? క్రీస్తు వారు ఎందుకు రావాలి? వెళ్ళవలసి ఉన్నది, ఆ మార్గములో వెళ్ళవలసి ఉన్నది అనని, ఆ మార్గంలోనే ఎందుకు వెళ్ళవలసి ఉన్నదని రాయబడ్డది. ఎందుకు అంటే సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి కోసము సంపూర్ణ రక్షణ కలుగుటకై యాకోబును పూర్ణ సంరక్షణ రక్షించాలి అని ముందటే కమాండ్ విక్టరీస్ ఫర్ జేకబ్. కమాండ్ విక్టరీస్ ఫర్ జేకబ్ ఏమనుంది ఇక్కడ? యు ఆర్ మై కింగ్ అండ్ యు ఆర్ మై గాడ్, మై కింగ్ అండ్ మై గాడ్. నా దేవా, నా ప్రభువా, నీవే నా రాజువు. తర్వాత ఓర్డైన్ సాల్వేషన్ ఫర్ జేకబ్. ఇంకొక విషయంలో కేజేవిలో కమాండ్ విక్టరీస్ ఫర్ జేకబ్ అంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఏవైతే నువ్వు సంఘం యొక్క రక్షణకు నిర్ణయించి పెట్టావో ఆ నిర్ణయం చొప్పున మీరు ఈ యాకోబుకి పూర్ణ రక్షణ కలగ చేయండి, ఆజ్ఞాపించండి అని అక్కడ చెప్తా ఉన్నారు. అట్లా మనము రిలేట్ చేయాలి. తర్వాత మరి సంసోను విషయంలో కూడా మనం చూసాం. జడ్జెస్, మీకు రెఫరెన్స్ కోసము సంసోను 16-20, సంసోను కాదు సారీ, జడ్జెస్ న్యాయాధిపతులు 16వ అధ్యాయము 28వ వచనం త్వరగా చదువుతారా? 16:28. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకుననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి, ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకుని, నేనును ఫిలిష్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను
దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయెను. జీవితకాలమందు సంసోని ఎంతమంది అయితే చంపాడో వాళ్ళందరికంటే ఆ ఒక్కసారి ఆ ఒక్కరోజు అందరికంటే ఎక్కువగా చంపేశాడంట సంసోను. మరి ఆ సంసోను ఏమని ప్రార్థన చేశాడు? ఈ ఒక్కసారికి దేవా నాకు సహాయం చెయ్యి అన్నప్పుడు దేవుడు సహాయం చేశాడు. కానీ కీర్తనలు 44లో దేవుడు ఇంకా సహాయానికి రావట్లేదు. అతను దేవుడు నీకు సహాయానికి వస్తేనే దేవుడా, దేవుడు నీకు సహాయానికి రాకపోతే దేవుడు కాదా? ఆ విషయాలు మనం అట్లా ప్రశ్నించుకొని మనము చదవాలి. తర్వాత మరి నిర్గమకాండంలోకి వచ్చినప్పుడు కూడా మోషే మరి ఆ యొక్క ఎర్ర సముద్రమును అడ్డుగా ఉన్నప్పుడు మరి దేవుడు వచ్చి మోషేకి సహాయం చేస్తాడు. మరి ఎక్సడస్ నిర్గమకాండం 14:21. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. ఆ రాత్రి అంతా దేవుడు వర్క్ చేయడం అవసరమా? ఒక చిటికలో చేయిస్తాడు కదా దేవుడు. కానీ అక్కడ అలాగు చేయుట ఆయనకి ఇష్టమాయెను. దట్స్ హౌ ద వే గాడ్ వాంటెడ్ టు వర్క్. సో రాత్రంతా కూడా గాలిని వీచగా ఆ ఎర్ర సముద్రము డిపార్ట్ అయ్యింది. అట్లాగే మరి అక్కడ మోషే ప్రార్థించగా మరి దేవుడు సహాయం చేసినప్పుడు ఇక్కడ కీర్తనలు 44 విషయంలో సహాయానికి ఎందుకు రావట్లేదు? మరి 2వ రాజులు 19వ అధ్యాయము ఈ విషయం మనం చూసాము. అష్షూరు రాజైన సెన్హారీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించిన. హిజ్కియా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి ఏంటి, అష్షూరు రాజు నా మీదకి వస్తున్నాడు, నా మీదకి దండయాత్రకు వస్తున్నాడు అని ప్రార్థన చేసి రిపెంట్ అవుతాడు. హిజ్కియా చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. హిజ్కియా చేసిన ప్రార్థన దేవుడు విని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని చెప్పి మరి తర్వాత 29వ వచనంలో నీవు పండించిన ధాన్యమును నువ్వు తింటావు, నీ ద్రాక్ష తోట కూడా ఫలభరితం అవుతుంది అని 29వ వచనంలో కూడా చెప్తాడు. మరి అక్కడ మరి హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు హిజ్కియాకి సహాయం చేశాడు. తర్వాత ఆయన భుజబలముతోటి ఆ సెన్హారీబు రాజును వచ్చిన దారినే వెనక్కి పంపించేశాడు. మరి 29లో కూడా అంతకుముందు తన సొంతంగా ధాన్యం పండిస్తే మరి అవన్నీ కూడా ఎండిపోయాయి. ద్రాక్ష తోట కూడా మరి ఫలభరితం కాలేదు. కానీ ఇప్పుడు హిజ్కియా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అన్న తర్వాత 29లో ఎట్లా ఉందో చదువుతారా? హిజ్కియా చేత మోసపోకుడి. 2వ రాజులు 19:29. మరియు యెషయా చెప్పినదేమనగా హిజ్కియా నీకిదే సూచన యగును, ఈ సంవత్సరమందు దానంతటా అదే పండు ధాన్యమును 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలమును అనుభవించుదురు. ఇప్పుడు మరి హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు ఇక్కడ కీర్తనలు 44లో వీళ్ళు చేసిన ప్రార్థన దేవుడు వినట్లేదే, ఎందుకు ఇంకా అంగీకరించట్లేదు వీళ్ళు చేసిన ప్రార్థన? వీళ్ళు ఏమి పాపము వాళ్ళ మధ్యలో ఉంచుకొని వీళ్ళు ఏమి ప్రార్థన చేయట్లేదు కదా, మీ నిబంధన మీరలేదు అని అన్నారు. మరి ఇంకో వేరే విషయం చూస్తే హ్యావ్ యూ కన్సిడర్డ్ ద సిన్ ఆఫ్ ఏకన్? ఆకాను పాపము గుర్తుందా మీకు? ఆకాను పాపము ఏమైంది? అక్కడ గిద్యోనుతో ఉన్న ఆ గుంపు కాదు, ఆ దేశం అంతా కూడా మరి ఎంతో కష్టాలను అనుభవిస్తుంది. ఏం ప్రాబ్లం వచ్చిందో ఎవరికి తెలియట్లే. మళ్ళీ వాళ్ళందరూ దేవుని దగ్గరకు వచ్చి విన్నవించుకుంటే మాకెందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటే, మీలోనే ఒకడు నాకు విరుద్ధముగా నా మాట వినకుండా అన్నీ విసర్జించి రమ్మంటే తనతో బాటే తనకు అవసరమైన సామాగ్రి అంతా
భూమిలో పాతి పెట్టుకొని ఉన్నాడు అని దేవుడు చెప్పేదాకా, దాట్ ఈస్ వై హీ ఈస్ కాల్డ్ ద వ్యాలీ ఆర్ డోర్ ఆఫ్ హోప్. అక్కడ మరి అక్కడ ఆకాను ఎవరైతే పాపము చేశారో ఆ వ్యక్తిని దేశమంతా బహిష్కరిస్తుంది. దేశమంతా బహిష్కరించిన తర్వాత వాళ్ళకి అంతా మేలే జరుగుతుంది. కానీ ఇక్కడ అట్లా కాదే. మేమందరము నీ వాక్యము వింటున్నాము, నీ నిబంధన మీరలేదు, మిమ్మల్ని మర్చిపోలేదు అని వ్యక్తిగత పాపములు దృష్ట్యా మీకు నచ్చినట్టుగానే ఉన్నాము, మేము దేవునికి ఇష్టలముగా ఉన్నాము, మాకు ఎందుకు ఇక్కడ కష్టం. ఆ పాపం చేసే వ్యక్తి దగ్గరకు వచ్చి నువ్వు ఆ పాపమునంతా నువ్వు తీసేసావు గుంపులో నుంచి, కానీ మా గుంపులో ఇంకా మేము బాగానే ఉన్నా, మాకు సహాయానికైనా ఎందుకు రావట్లేదు అనే ఆక్రందన, ఆలాపన, అంగలార్పు, ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు సంఘము. చివరిగా మరి నేను ఇంకొక విషయం చెప్తాను. ఏంటిదనంటే ఇర్మియా విషయంలో కూడా ఇర్మియాని ఏం చేశారు? విలపించే ప్రవక్త, వీపింగ్ ప్రాఫిట్ కదా. ఇర్మియాను కూడా ఆ గోతిలో పడవేశారు, తాళ్లతో కట్టి ఇర్మియాను గోతిలో పడవేస్తే మరి దేవుడు ఎవరిని పంపించాడు? ఏబెత్ మెలెకును పంపించాడు కదా. ఇదన్నీ మనం చదువుకున్న విషయాలే ఇవన్నీ. ఏబెత్ మెలెకును పంపించాడు. ఏబెత్ మెలెకు వచ్చి రాజుతోటి ఆ ప్రజల మాట విని నువ్వు ఇర్మియాని గుంటలో, నీళ్లు లేని గుంటలో పంపించేసావు, మీరందరూ చేస్తున్నది తప్పు అని అంటే రాజు ఏమన్నాడు? వెంటనే ఇర్మియా చనిపోకముందే నీవు వెళ్ళి ఆ గోతిలో నుంచి ఇర్మియాను బయటికి తీయి. 8:6 వచనం, నీళ్లు లేని గోతి బురదలో ఇర్మియా దిగబడెను. నీళ్లు లేని గోతి బురదలో ఇర్మియా దిగబడెను. 9-13 వచనాలు కూడా చదివితే ఇర్మియా చావక మునుపు ఆ గోతిలో నుండి అతనిని తీయించమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఓకే, మీకు రెఫరెన్సెస్ అవి ఇస్తున్నాను. అయితే అక్కడ ఇర్మియాని రక్షించడానికి ఏబెత్ మెలెకును తీసుకొని వచ్చి జోక్యం చేసుకొని మరి ఇర్మియాను రక్షించిన దేవుడు ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఇక్కడ మేము ప్రార్థన చేస్తే వేర్ దెన్ ఇస్ అవర్ గాడ్, అవర్ కింగ్ హు కమాండ్ సాల్వేషన్ అంటూ జేకబ్, నా దేవుడు నీవే నా రాజు అని మేము నమ్ముకునే ఆ రాజు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఈ నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే అని అన్నాడు దావీదు కీర్తనలు 22:10 వచనంలో. మరి అట్లాంటిది మేము నీవే నా రాజు అని మేము కూడా అన్నాము, అయినా కానీ మా సహాయానికి ఎందుకు రావట్లేదు? వేర్ ఈస్ హీ హూ డిడ్ ఆల్ దోస్ వర్క్స్ విచ్ అవర్ ఫాదర్స్ హ్యావ్ టోల్డ్ అస్? నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా మా పితరుల ద్వారా విని ఉన్నాము. ఆ దేవుడు ఏడి? వేర్ ఈస్ హీ హూ ఈస్ హియర్ ఆఫ్టర్ డూ ఆల్ దోస్ థింగ్స్ విచ్ హీ రివీల్డ్ అంటూ వస్ బై హిస్ స్పిరిట్? తన ఆత్మ ద్వారా మాకు అన్నీ కూడా మాకు చెప్పాడు. 1 కొరింథీయులు 2:10-16 చదవండి. సో అది చదవండి సిస్టర్, వచ్చిందా? చదవండి. 1 కొరింథీ 2:16. 1 కొరింథీ 2:10-16. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము. మనం పొంది ఉన్నాము. లౌకిక ఆత్మతో మేము వాదించట్లేదు. దేవుని ఆత్మ మాకన్నీ కూడా బయలుపరిచాడు కదా. ఆ దేవుడు ఇప్పుడు ఏడి? ఆ దేవుడు మాకు సహాయానికి ఎందుకు రావట్లేదు? ఆయన మారిపోయాడా? మా పితరులకు సహాయం చేసినట్టుగా, మా తండ్రులకు సహాయం చేసినట్టుగా ఇప్పుడు ఎందుకు మాకు సహాయం చేయట్లేదు? నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు అని మేము నమ్ముతా ఉన్నాం కదా. ఏకరీతిగా ఉన్న దేవుడు ఇప్పుడు ఎందుకు రావట్లేదు? మారిపోయే దేవుడు మారిపోయాడా అన్న ప్రశ్నలు వీళ్ళకు వస్తున్నాయి.
ఇదేది వారి బాహువు వారికి, తర్వాత నీ ఆయన దక్షిణ హస్తం ఏది, ఆయన బాహువు ఎక్కడికి పోయింది, ఆయన ముఖకాంతి ఏది అని ఇక్కడ వీళ్ళ ఆక్రందన మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిజంగా మనము ఇటువంటి ఆక్రందనలో మనము పడ్డామా, ఒకవేళ పడకపోయినా ఫ్యూచర్లో భవిష్యత్తులో వస్తుందేమో, మనము రెడీగా ఉండాలి. సో వేర్ ఇస్ దై రైట్ హ్యాండ్ అండ్ దై పవర్, వేర్ ద సీ డ్రైడ్ అప్ అండ్ ద ఈజిప్షియన్ ప్రిజనర్స్ ఓవర్వెల్మ్డ్ విత్ ద వేవ్స్. సో ఇంకొక విషయము, ఈ మూడిటి ఈ మొదటి 8 వచనాలలో కూడా మాకు వివరించిరి, తర్వాత వారిని నిర్మూలన చేసి వ్యాపింపజేసితివి. ఇవన్నీ పాస్ట్ రిమెంబరెన్సెస్ అయిపోయాయి, ఇవన్నీ పాస్ట్ రిమెంబరెన్సెస్ అయిపోయాయి. కానీ ఇది పాస్ట్ టెన్స్లో రాయబడ్డ ఇందులోనే ఫ్యూచర్ కూడా నిగూఢమై ఉన్నదన్న విషయము మనము గమనించాలి. ఇందులోనే ఫ్యూచర్ కూడా నిగూఢమై ఉన్నది అన్న విషయం గమనించాలి. ఏంటి, ఎట్లా రాయబడింది బైబిల్? అలంకారప్రాయంగా. ఇది అలంకారప్రాయంగా ఏ విధంగా చెప్తారు? ఇప్పుడు అలంకారప్రాయంగా చెప్పండి. అయితే దీన్ని అలంకారప్రాయంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. నీవు చేసిన పనిని గురించి మా పితరులు దానిని మాకు వివరించిరి, తర్వాత నీ భుజబలము చేత అన్ని జనులకు వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి, జనములను నిర్మూలన చేసి వారిని వ్యాపింపచేసితివి. ఎవరి గురించి రాస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు. ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఐగుప్తులో నుంచి తీసుకొస్తున్నాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? కనాను దేశంలోనికి తీసుకెళ్తున్నాడు. కనాను దేశంలో ఎవరిని నిర్మూలం చేశారు? అక్కడ అన్య దేవతలను పూజించే ఆమరైట్స్, జెబూసైట్స్ వాళ్ళని అందరినీ నిర్మూలన చేసి ఈ ఇశ్రాయేలీయులను కనాను దేశంలోకి తీసుకొచ్చాడు. ఇది ఫిజికల్ థింగ్, ఇది ఫిజికల్గా జరిగింది కదా, ఇది ఫిజికల్గా జరిగింది, పాస్ట్ టెన్స్. ఇదే ఫ్యూచర్ టెన్స్లో కూడా నిగూఢమై ఉంది. ఏ విధంగా? నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాం. అయితే అలంకారప్రాయంగా ఎట్లా? పాపము నుండి విమోచన చేసి, కరెక్ట్, పాపం నుండి విమోచన చేసి చెప్తున్నాను. ఎందుకంటే టైం గడుస్తూ ఉన్నది. ఇన్ వ్యూ ఆఫ్ టైం దీనికి అలంకారప్రాయంగా ఏమిటి అంటే, ఈ లోకమనే ఐగుప్తు దేశంలో నుంచి, అర్థమైందా? ఈ లోకమంతా ఒక ఐగుప్తు దేశము అనుకుంటే అందులో సంఘము ఏమిటి, దేనికి సాదృశ్యంగా ఉంది? ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉంది. ఓకే, ఐగుప్తు అనే ఈ లోకమనే ఐగుప్తులో నుంచి ఈ సంఘము అనే ఇశ్రాయేలును విమోచించి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశములోకి, అది ఎక్కడ? పరలోకమునకు ఈ సంఘాన్ని తీసుకువెళ్ళ. చాలా ఎక్స్ట్రీమ్ ఎంఫసిస్ చేస్తున్నామని అనుకుంటున్నారా? దే పియర్స్డ్ మై హ్యాండ్స్ అని అంటున్నాడు. దే పియర్స్డ్ మై. యేసు ప్రభు యొక్క ప్రాఫెసీ ఏమిటి? 16:17. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించున్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు. ఇది ఏమిటిది? జరిగిన విషయమా? ఎప్పుడు రాయబడింది? ఎవరి గురించి రాయబడింది? ఇది ఆల్రెడీ జరిగిందా? రాసిన టైంలో, కీర్తనలు రాసిన టైంలో ఇది జరిగిందా? ఇది ఎవరి గురించి రాయబడింది? ఈ వాక్యం ఏ టైప్ ఆఫ్ వాక్యం ఇది? ఇది ప్రవచన వాక్యము కదా. ఇది ఎవరి గురించి రాయబడింది? ఇది యేసుక్రీస్తు గురించి రాయబడిన ప్రవచన వాక్యము. ఏమని రాయబడింది? పొడిచి, పాస్ట్ టెన్స్ కదా. నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. అయిపోయింది, జరిగినట్టుగానే ప్రవచన వాక్యముగా అక్కడ రాయబడింది. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు.
సో వాళ్ళు ఇది పాస్ట్ టెన్స్గా రాయబడింది, జరగబోయేది ఆల్రెడీ జరిగినట్టుగా రాయబడింది. సో ఇది కూడా కీర్తనలు 44 కూడా మా పితరులు దానిని మాకు వివరించిరి అనేది పాస్ట్ టెన్స్, అది జరిగిపోయినా కానీ ఇది ఫ్యూచర్లో జరగబోయే విషయంలో దేవుని యొక్క వాగ్దానం ఏమిటి అంటే, నేను మిమ్మల్ని ఎన్నడూను విడవను ఎడబాయను. ఫిజికల్ థింగ్స్లో కనాను దేశంలోనికే మీకు ఖచ్చితంగా ఇచ్చిన వాడిని, పరలోకమునకు నేను వెళ్ళి మీకు అక్కడ స్థలము సిద్ధపరచును అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నేను చేయనా? నేను అటును వెళ్ళిన వాడిని మీకు ఒక ఆదరణకర్తకు మీకు ఇక్కడ ఇచ్చి నేను వెళ్తున్నాను కదా అన్న విషయాలు. సో అక్కడ మనం సో అక్కడ పాస్ట్ అండ్ ఫ్యూచర్కి మధ్యలో ప్రెజెంట్ డిస్ట్రెస్ అనేది ఉంటుంది. పాస్ట్ అండ్ ఫ్యూచర్ మధ్యలో ప్రెజెంట్ డిస్ట్రెస్ అనేది ఉంటుంది. ఆ ప్రెజెంట్ డిస్ట్రెస్ అనేది ఏమిటి? దేవుడు ఆన్సర్ చేయకుండా ఉండటం, దేవుడు యాబ్సెంట్గా ఉండటం, దేవుడు వాళ్ళు సఫర్ అవుతున్నా వాళ్ళు తీక్షణంగా చూస్తూ ఉండటం. ఎట్లా ఉంటాడు? స్టెఫెన్ చనిపోయినప్పుడు దేవుడు ఏవి వెంటనే సహాయానికి రాలేదు కదా. స్టెఫెన్ చనిపోయినప్పుడు, హతసాక్షిగా చనిపోయినప్పుడు, స్టెఫెను చనిపోయినప్పుడు క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్న క్రీస్తు లేచి నిలబడ్డాడు, కానీ స్టెఫెను మాత్రకు సహాయం చేయలేదే. ఇలా అనొచ్చా? కూర్చున్న క్రీస్తు లేచి నిలబడ్డాడేమో కానీ స్టెఫెన్కు మాత్రము సహాయం చేయలేదే. ఎందుకు అట్లా నిర్ణయించి పెట్టాడు స్టెఫెన్కి? యోబుకు కూడా ఒక్కొక్క రోజులోనే ఒకడొచ్చి నీ ఆస్తి పోయిందంటాడు, ఇంకొకటి వచ్చి పొలం పోయిందంటాడు, ఇంకొకటి వచ్చి పిల్లలకు అనారోగ్యం అయిందని అంటారు. ఏమీ లేదు. కుష్టు రోగంతో బాధపడుతున్న యోబుకి దేవుడు వచ్చి ఏమీ సహాయం చేయలేదే. యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులు వాళ్ళ చావు ఎట్లా జరిగిందో తెలుసా? మరి వాళ్ళకి ఎందుకు సహాయం చేయలేదు? అడగరా? ఈ ప్రశ్నలు రావట్లేదా? నీకు సహాయం చేస్తేనే దేవుడా? నీకు సహాయం చేయకపోతే దేవుడు కాదా? యోహాను, తోమ, పేతురు, ఇంకా మిగతా అపోస్తులందరూ, లూకా, యెషయా రంపముతో 2గా చీల్చబడ్డాడు, తలకిందులుగా సిలువ వేయబడ్డారు. వీళ్ళకందరికీ కూడా సహాయానికి రాలేదు కదా. ఇవన్నీ మనకి ఇంత గొప్ప సమూహము ఎక్కడుంది? ఇంత గొప్ప సాక్షి సమూహము మనకుండగా, ఇంత గొప్ప సాక్షి సమూహము వాళ్ళేంటి దేవుని సహాయం పొందుకున్నారా? లేదే. పొందుకోని వాళ్ళు ఎంతోమంది సహాయము. ఇటువంటి ప్రశ్నలు వేసుకొని 9 నుంచి 16 వరకు మనము చదవాలి. సో నేను ఇంకా కొంచెం టైంలో ఓకే, ఆల్మోస్ట్ 1 అవర్ అయింది. ఒక పావు గంట, ఇంకొక 15 మినిట్స్ తీసుకొని నేను ముగిస్తాను. ఈ లాస్ట్ టైం మనం ఏం చెప్పుకున్నాము అని అంటే, ఇందులో ఇది సంఘమునకు సంబంధించిన విషయం అని దేని ద్వారా నిర్ధారణ చేస్తాం? లాస్ట్ టైం చెప్పాను కదా, దేని ద్వారా ఇది సంఘానికి సంబంధించిన విషయం అని దేని ద్వారా నిర్ధారిస్తాము? మేము అంటే ప్లూరల్గా ఉన్నది కాబట్టి సంఘము అని అక్కడ అంత పెద్దగా జస్ట్ అసైన్ చేసేస్తే ఎట్లా అని, ఇంకేదైనా ఉందా? సో కొన్ని విషయాలు చూద్దాము. ఈ కీర్తనలు 44వ కీర్తన యేసు ప్రభువును సూచిస్తుంది. ఏ విధంగా యేసు ప్రభువును సూచిస్తుందో చెప్తారా? 44 మొదటి అధ్యాయము, 44 మొదటి వచనము చూస్తే ఏమని అంటుంది?
దేవా, పూర్వకాలమున మా పితరుల దినములో నీవు చేసిన పనిని గూర్చి, అంటే పూర్వకాలము మా పితరులు అంటే ఎవరు? మత్తయి, మార్కు, లూకా, వీళ్ళందరూ వాళ్ళు చెప్తేనే కదా మనకు తెలిసింది. మా పితరులు, రైట్? మా పితరుల దినములలో నీవు చేసినది అంటే యేసు ప్రభువు వారు చేసినది. ఏం చేశారు? మత్తయి, మార్కు, లూకా వాళ్ళ రోజులలో యేసు ప్రభు వాళ్ళు ఏమి చేశారు? ఎన్నో చేశారు. అద్భుత కార్యాలు చేశారు, హీలింగ్స్ చేశారు, తర్వాత వాక్యము బోధించారు, ఎలా ఉండాలో, కొండ మీద ప్రసంగము, అవన్నీ ఉన్నాయి. మీరు చేసిన పని గురించి మేము చెవులారా విని ఉన్నాము, రైట్? మా పితరులు దానిని మాకు వివరించిరి. 1 యోహానులో మేము ఒకప్పుడు విన్నది, కన్నది, నిదానించి చూసిందే మేము నీకు రాస్తున్నాము. 1 యోహాను. మీకు ఏ కొత్త విషయం రాయట్లేదు, ఇవే పాత విషయాలు రాస్తాను, మీరు అవే చూడాలి. క్రీస్తుకు సంబంధించిన విషయము ఇది, క్రీస్తును సూచిస్తుంది, రైట్? మొదటి వచనము క్రీస్తుకు కూడా సూచిస్తుంది, రైట్? రెండవదిగా యేసుక్రీస్తు మరి ఇక్కడ క్రీస్తుకు ఏ విధంగా సూచిస్తుందో అని ఇంకేదైనా వచనాలు తీసుకొస్తారా? ఇరవై 23వ వచనం చూస్తే ప్రభువా ఏమంటారు? మేల్కొనము, నువ్వు ఎలా నిద్రించుచున్నావు. ఇది క్రీస్తుకి వర్తిస్తుందా? ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడేది ఏంటంటే, ఇక్కడ 23వ వచనంలో ప్రభువా మేల్కొనము, నీవేళ నిద్రించుచున్నావు. ఎగ్జాక్ట్లీ అది. సముద్రంలో యేసుక్రీస్తు దోణి ఎక్కినప్పుడు నిద్రిస్తూ ఉంటే శిష్యులు ఏమంటారు? నీకు మా ప్రాణాల గురించి పట్టి లేదా? మమ్మల్ని పట్టించుకోవా? ఇంట్లో మేము చచ్చిపోతే నీకు బాగుంటుందా అని క్రీస్తుని వాళ్ళు కంప్లైంట్ చేశారు. భయంతో వాళ్ళు కంప్లైంట్ చేశారు కదా. సో ఈ విధంగా కూడా కీర్తనలు 44 మరి యేసుక్రీస్తు వారికి ఇది సూచిస్తుంది అనే విషయం మనము నమ్మాలి. ఆ విషయం ఎక్కడుంది? మత్తయి 8 23 నుంచి 27 కొంచెం చదువుతారా త్వరగా? మత్తయి 8 23 నుంచి 27. అందుకు ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. సముద్రమును గద్దించాడు, శిష్యులను కూడా గద్దించాడు. నశించిపోతున్న మాకు పట్టి లేదా? ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఎట్లా నిద్రపోతున్నావు నువ్వు? సేమ్ క్వశ్చన్ కదా కీర్తనలు 44లో కూడా. నీవేళ మరచి ఉన్నావు మమ్మల్ని, లెమ్ము, నిద్ర నుంచి లెమ్ము అనని అక్కడ క్రీస్తు. సో ఇది ఈ విధంగా కూడా క్రీస్తుకు ఇది వర్తిస్తుంది. క్రీస్తు శరీరధారి అయి ఉన్న విషయంలో ఇలా జరిగింది, రైట్? ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ? ఇంకొక విషయం ఆలోచిస్తే మరి మనము ఇక్కడ 44లో ఇంకొక విషయము ఏమిటి? 22వ వచనం చూస్తే, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము. తర్వాత వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. మేము అంటే ఏమిటి? సంఘము కంటే ముందు ఈ విధంగా ఎవరు ఎంచబడ్డారు? క్రీస్తు. ఎట్లా? ఏ వచనాన్ని బట్టి? యెషయా 53:7వ వచనము. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడ్డ గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాని యందు
బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. నోరు తెరవలేదు. కానీ కీర్తనలు 44లో వీళ్ళందరూ నోరు తెరచి అడుగుతున్నారు. కానీ అక్కడ క్రీస్తు నోరు తెరిచి కూడా అడగట్లేదు. పిలాతు ముందు కూడా సైలెంట్గా ఉన్నాడు. నువ్వు రాజువా అన్న దగ్గర మాత్రం ఎస్ నీవన్నట్టే అన్నాడు. అక్కడ కాంప్రమైజ్ లేదు. కీర్తనలు 44లో కూడా దేవా నీవే, చెప్పండి దేవా, ఇక్కడ విషయం మాట్లాడుతున్నది ఏంటి? నీవే నా రాజువు. కీర్తనలు 44 ఏ వచనం అది? 4వ వచనంలో దేవా నీవే నా రాజువు. అక్కడ యేసుక్రీస్తు వారు అక్కడ పిలాతు ముందు నువ్వు రాజువా అని అంటే నీవన్నట్టే అని క్రీస్తు వారు అన్నప్పుడు క్రీస్తు రాజుగా ఉన్నాడు. అక్కడ రాజయ్యున్న క్రీస్తు మరి వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నాడు కదా. అతడు నోరు తెరవలేదు కదా. అంటే దేవుడు కూడా బదులు ఇవ్వలేదు. ఇక్కడ యేసుక్రీస్తు వారు బదులు పలకలేదు. వింటున్నారా? దేవుడు బదులు ఇవ్వలేదు, యేసుక్రీస్తు వారు కూడా బదులు పలుకలేదు. బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు తెరవలేదాయే ప్రేమ. ఇక్కడ యేసుక్రీస్తు వారు బదులు పలకలేదు. అక్కడ దేవుడు కూడా సహాయానికి రాలేదు, బదులు ఇవ్వలేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక్కడ కీర్తనలు 44లో కూడా దేవుడు అదే విధంగా హతసాక్షులకు సంబంధించిన విషయంలో దేవుడు స్టెఫెన్ విషయంలో బదులు పలకలేదు, పౌలు విషయంలో చనిపోయినప్పుడు బదులు పలకలేదు, 3 సార్లు ప్రార్థన చేసిన ముళ్ళు విషయమై దేవుడు నా కృప నీకు చాలును అని అన్నాడు. కానీ అతని ప్రార్థనకు పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదు. దేవుని యొక్క అపోస్తలులందరూ 2గా రంపముతో చీల్చబడ్డా అక్కడ కూడా దేవుడు మౌనంగానే ఉన్నాడు. ఇంతకుముందే ఆ పాట పాడుకున్నాం కదా, ఈ సంగపు పునాది. ఈ విషయంలో ఆ పాట మరి ఆ యొక్క ప్యారడైజ్ చర్చ్ ఏమంటాం, 4th stanza. Though with a scornful wonder men see her sore oppressed, by schisms rent asunder, by heresies distressed, yet saints their watch are keeping, their cry goes up, how long? And soon the night of weeping and shall be the morn of song. How long అని మరి సంఘములో ఉన్న విశ్వాసులు, శ్రమల గుండా వెళ్ళే విశ్వాసులు అందరూ కూడా ఏడుస్తా ఇంకా ఎంతకాలము భరించాలి, భూమి కూడా వచింపశక్యని మాటలతో. ఏమంటుంది వాక్యం, లేఖనాలు ఏమంటాయి భూమి గురించి? రోమా పత్రిక 8లో అనుకుంటా, భూమి కూడా వచింపశక్యని మూలుగులతో విమోచన కోసము మూలుగులతో ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడు మేము విమోచింపబడతాము అని. సృష్టి అంతా కూడా విమోచన కోసం వెయిట్ చేస్తూ ఉంది. సృష్టి వెయిట్ చేస్తూ ఉంది. సంఘము బుద్ధి ఉన్న కన్యకల వలె సంఘము వెయిట్ చేస్తుంది. నువ్వు అందులో ఉన్నావా? ఈ స్టోరీస్ అన్నీ వింటున్నాము. ఈ స్టోరీస్ అన్నట్లు మన వాక్యము, ఇంటర్ప్రిటేషన్స్ అన్నీ వింటాము. ఇదంతా విన్నాక సంఘములో మనం లేకపోతే ఎంత ఘోరమైన, ఇంతకంటే దారుణమైనది ఇంకేమీ ఉండదు. ఇంతకంటే దారుణమైనది ఏమీ ఉండదు. అందుకే మేక్ ఇట్ కౌంట్ మేక్ ష్యూర్ యువర్ సాల్వేషన్ అని ఆ 2వ పేతురు 1వ అధ్యాయంలో అవన్నీ చెప్పబడతాయి. ఆ లిస్ట్ అంతా చెప్పబడుతుంది. అప్పుడు మీరు అష్యూరెన్స్తో ఉంటే మీకు ఒక పరలోకానికి నిచ్చెన వేయబడ్డట్టుగా ఉంటుంది అని ఆ విషయం మనం గమనించాలి. త్వరగా ఇంకొకటి, మరి 10వ వచనంలో 53 యెషయా 53 10వ వచనము అక్కడ ఏమనుందంటే, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. మరి ఆయనను నలుగగొట్టుటకు యెహోవా ఇష్టమైతే ఆ పరిస్థితిలో నుంచి తీయకూడదు కదా. సిలువ మీద నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. నువ్వు దేవుడివి, నువ్వు చావకూడదు అని చెప్పేసి సిలువ మీద నుంచి దింపేయాలా? అలా చేయలేదే దేవుడు.
అతను నలుగగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయెను, సంఘము కూడా నలగగొట్టబడుతుంది. కీర్తనలు 44లో కూడా ఇక్కడ 19, అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావు, అతనిని నలుగగొట్టుటకు ఇష్టమాయెను. తర్వాత 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదనను చూచి, ఏమనుంది? వేదనను చూచి తృప్తి నొందెను. రెప్రబెట్ని దేవుడు శిక్షిస్తూ ఉంటే ఏ బాధ ఉండదా బ్రదర్ అని అడిగారు. అక్కడ ఏ బాధ ఉండదు దేవుడికి రెప్రబెట్ని శిక్ష వేసినప్పుడు. తన సొంత కుమారుడి మీద సంఘం యొక్క పాపములు మోపబడితే తన సొంత కుమారుడి మీద కూడా ఏ బాధ లేకుండా ఉన్నాడు. చూడండి ఇక్కడ 11వ వచనం, యెషయా 53 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదనను చూచి, అక్కడ తండ్రి అయిన దేవుడు తృప్తి నొందాడు. సో ఇది ఇంకొక విషయము. తర్వాత మరి ఈ మత్తయి 26:31 చదువుతారా? అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి. గొర్రెల కాపరిని కొట్టును, తర్వాత మందలోని గొర్రెలన్నీ చెదిరిపోవును. కీర్తనలు 44లో ఎక్కడొస్తుంది? 44వ కీర్తన 11వ వచనము, అన్యజనులలోనికి మమ్మను చెదరగొట్టి ఉన్నావు. ఇక్కడ మమ్మను అంటే సంఘము అని అంటున్నాము. సంఘమును చెదరగొట్టి ఉన్నాడు. సంఘమును చెదరగొట్టక ముందు ఏం చేశాడు అంటే సంఘ కాపరిని ఏమనుంది? కాపరిని కొట్టి ఉన్నాడు. స్ట్రైక్ ద షెపర్డ్ అండ్ ద షీప్ విల్ బి స్కాటర్డ్. రైట్? మత్తయి 26:31, మార్కు 14:27, స్ట్రైక్ ద షెపర్డ్ అండ్ షీప్ విల్ బి స్కాటర్డ్. యోహాను 10వ వచనము 10వ అధ్యాయం 11వ వచనము, నేను మంచి కాపరిని అయి ఉన్నాడు. మొదట కాపరిని దేవుడు కొట్టాడు. యేసు క్రీస్తును కొట్టడం అంటే అక్కడ బహుగా నలిపి ఉన్నాడు, సిలువ మీద బహుగా నలిపి ఉన్నాడు. యేసు క్రీస్తును సిలువ మీద నలిపి ఉన్నాడు. అట్లాగే దేవుడు సంఘమును కూడా బహుగా నలిపి ఉన్నాడు. కీర్తనలు 44:19, తర్వాత 11, చెదరగొట్టి ఉన్నావు, మమ్మల్ని చెదరగొట్టి ఉన్నావు. వీటన్నిటి బట్టి కూడా కీర్తనలు 44 క్రీస్తును సూచిస్తుంది. యోహాను 1వ అధ్యాయం 29వ వచనం ఏం చెప్తుంది? బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ హూ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. దేవుని లోక పాపము మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. స్ట్రైక్ ద షెపర్డ్. ముందు షెపర్డ్ని మరి స్ట్రైక్ ద షెపర్డ్, గొర్రెల కాపరిని కొట్టుదును అని ఉంది. తర్వాత మందలోని గొర్రెలు చెదిరిపోవును. మరి ఇదే విషయము మరి జకర్యా 13వ అధ్యాయము 7వ వచనంలో కూడా రాయబడి ఉంది. మీరు తర్వాత చదవండి. అట్లాగే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం కూడా మరి దేవుడు ప్రవచనాత్మకంగా అక్కడ ఏమని రాశాడు చెప్పండి? 3వ అధ్యాయం 15వ వచనం ఆదికాండం. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. అది నేను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. నీవు దానిని మడమ మీద కొట్టుదువు, అది నీ తల మీద కొట్టుదును, నీవు దాని మడమ మీద కొట్టుదువు. నీవు దాని అక్కడ ఇంగ్లీష్లో ఏమనుంది? ఇంగ్లీష్లో where God foretells that Satan will strike his heel. ఇక్కడ కూడా స్ట్రైకింగ్ ద షెపర్డ్. ఓకే, సో ఈ వచనాలన్నిటిని బట్టి కూడా మరి కీర్తనలో 44 క్రీస్తును సూచిస్తూ ఉన్నాయి. తర్వాత దెన్ ఇట్ ఆల్సో అప్లైస్ టు ద చర్చ్కి కూడా అప్లై అవుతుందని మనం లాస్ట్ సండే చెప్పుకున్నాం. రోమా 8:36 ఇందులో వచనాన్ని తీసి మరి పౌలు సంగమునకు అప్లై చేశాడు. రోమా 8:36 చదవండి. సంఘములో క్రీస్తు ప్రేమ నుండి మనలను
ఎడబాపు వాడేవాడు 36. ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అవును, ఇందును బట్టి మేము వదకు తేబడిన గొర్రెలముగా ఎంచబడిన వారము. సో ఇదే విషయము మరి ఇక్కడ మనము 44:22లో ఉంది, తర్వాత 11లో ఉంది. ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు. తర్వాత 22లో నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచు ఉన్నాము. ఇందులోకి ఫస్ట్ క్రీస్తు వస్తాడు, తర్వాత సంఘం కూడా వస్తుంది. సంఘం కూడా మరి వధకు తేబడ్డ గొర్రెల వలె అక్కడ సంఘం కూడా మౌనము వహిస్తుంది కానీ మార్గము తప్పదు. మౌనము వహిస్తుంది కానీ మార్గము తప్పదు. ఈ విషయాలు మనం ఆలోచించుకోవాలి. తర్వాత మరి ఈ క్రీస్తు మరి వారు సంఘంలో ఉండి కూడా క్రీస్తు సువార్త ప్రకటన చేస్తూ క్రీస్తు మరి శ్రమలు నొందుతాడు, సంఘం కూడా శ్రమలు నొందుతుంది. ఆ విషయమే ఇక్కడ రోమా 8:36లో చెప్పబడింది. తర్వాత 6వ విషయంగా కీర్తనలు 22:1 అక్కడ ఏమని రాసిందో చూస్తారా? కీర్తనలు 22:1, నా దేవా నా దేవా, నీవు నన్ను ఎలా విడినాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగానున్నావు. అవును. తర్వాత మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. 4వ వచనము, నా 2వ వచనం, నా దేవ పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా నుండుటలేదు, అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. ఎందుకంటే క్రీస్తును నలగగొట్టుట ఆయనకు ఇష్టమాయను, అందుకే ఉత్తరం ఇవ్వట్లేదు దేవుడు. ఎందుకు ఉత్తరం ఇవ్వట్లేదు? సంఘం యొక్క క్రీస్తు మీద మోపడ్డవి కాబట్టి అక్కడ దేవుడు మౌనముగానే ఉన్నాడు. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. కాబట్టి యెహోవా 8వ వచనం, యెహోవా నీ మీద భారము మోపము, ఆయన వానిని విడిపించినేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించినేమో అందరూ. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి వద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడు ఎవడునూ లేడు, నాకు దూరముగా ఉండకము. వృషభములు అంటే గురుపోతులు, వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. మరి భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచు నుండు సింహము వలె వారు నోళ్లు తెరుచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గుల గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలను నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. యెహోవా దూరముగా ఉండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహము నోట నుండి నన్ను రక్షింపము, గురుపోతుల కొమ్ముల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరపిమ్ము. ఇక్కడ ప్రార్థన చేస్తున్న యేసుక్రీస్తు, ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు ప్రార్థన చేసినా కూడా మరి తండ్రి అయిన దేవుడు మౌనముగా ఉన్నాడు. యేసుక్రీస్తుకు ఎటువంటి సహాయము అందలేదు. కీర్తనలు 44లో కూడా అక్కడ మాట్లాడుతున్న వారికి దేవుడు మౌనముగా ఉన్నాడు అనంటే మరి అక్కడ సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి వైఖరి ఎలా ఉండాలి? ఇప్పుడే మనము మాట్లాడుకున్నాం కదా, ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు ఏ పాట అది? యెహోవా నా బలము, యెహోవా నీ నామం ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించింది. నువ్వు మన్నా కురిపించకపోయినా, సూర్యచంద్రులను ఆపకపోయినా, నువ్వు యుద్ధములు చేసిన దేవా, నువ్వు యుద్ధంలో మా సేనలతో బయలుదేరకపోయినా, సింహాల బోనుకైనా మేము సంతోషంగా వెళ్తాము. రక్షించే నీ హస్తము రక్షించకపోయినా కూడా, సంకెళ్ళు బిగించినా ఆ సంకెళ్ళు విడిపోకపోయినా కూడా, చెరసాలలో మమ్మల్ని బంధించి వేసిన చెరసాల బ్రద్దలు కాకపోయినా కూడా ఇంకను మేము స్తుతిస్తాము అన్న వైఖరి విశ్వాసం ఇక్కడ ప్రతి విశ్వాసికి కలిగి ఉండాలి. ఇంతటితో నేను ఇది ముగుస్తాను. చిన్న ప్రార్థన చేసుకొని మనము
క్లోజ్ చేసుకుందాము. కరుణా కటాక్షములు కలిగిన దేవ, దయా దాక్షిణ్యమూర్తి, పరిశుద్ధత కలిగిన దేవా, నీకే వందనాలు. మాకు ఎన్నో హెచ్చరికలు, ఎన్నో బోధలు ప్రభువా మీ ద్వారా మాకు అందించబడుతున్నప్పుడల్లా తండ్రి, మేము ఇప్పుడు ఈ సమయంలోనే మాత్రం కాకుండా తండ్రి, మరి ఎళ్ళ వేళల ప్రభువా మీకు నచ్చినట్టుగా ప్రభువా, మీకు ఇష్టముగా క్రీస్తుకు కలిగిన ఆ మనస్సే తండ్రి మాకు దయచేయమని యేసు ప్రభు ప్రశస్త నామంలోనే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్.